నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఓట్లు తొలగింపు పైన రాహుల్ గాంధీ పోరాటాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఓట్ చోరీ అనేది దేశమంతా గలం విప్పుకుంటా యావత్ భారతదేశం మొత్తం లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు ప్రజలకి ఏ విధంగా తెలియాలి ఓట్ చోరీ అనేది, మోడీ ఎన్ని దొంగ ఓట్లు వేసుకుండో ఇట్లాంటి లక్షల ఓట్లు దొంగ ఓట్లు వేసుకొని దేశం అంతటా అధికారంలో రావాలని చెప్పి ఆ అధికారం గద్దెను ఎక్కిండు. త్వరలో 3 ఏళ్ల లోపు ఆ మోడీ వేసి మోడీని గుండు కొట్టే విధానంగా ప్రజలు చేస్తారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. యావత్ భారతదేశం అంతా ఈరోజు బీహార్లో కూడా పాదయాత్ర స్టార్ట్ చేస్తుండు. 17 తారీఖు యావత్ భారతదేశం అంతా కూడా పాదయాత్ర చేస్తాడు. ఆయన గలం విప్పుతాడు. ఓట్ చోరీ నినాదంతో ముందుకు పోతాడని చెప్పి మేము 100% భావిస్తున్నాం. ఓకే. మరి ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడంటారా? కేసీఆర్ ఎందుకు వస్తాడు? కేసీఆర్ ఆల్రెడీ ప్రజలే తన్నారు. ఎవరో తన్నాడు. మేము దండదాకా కూడా అవసరం లేదు. ఆయన ఫామ్ హౌస్ ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు. ఆయన ఫామ్ హౌస్ అయ్యిండు. ఆయన ప్రతిపక్ష బాధ్యత కూడా చేత కాకుండా ఒక ఫామ్ హౌస్కే పరిమితం అయ్యిండు. ఇక ఆఖరికి రేపు మాపో ఇక ఫామ్ హౌస్లో కూడా ఏం జరుగుతుందో అన్నదమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు అక్క చెల్లెళ్ళు నొల్లి పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ కేటీఆర్ కవిత వాళ్ళకి రోజుకో నొల్లి అయితేనే ఉన్నది. ఈ కేటీఆర్ ఎందుకు వస్తాడు? ఈ అసలు ఏడ మాట్లాడినా కేటీఆర్కో టాపిక్ ఉండదు, కవితకో సబ్జెక్ట్ ఉండదు. వాళ్ళ కుటుంబ పాలన మొత్తం తీసి ఆ ఫామ్ హౌస్లో పెట్టిరు. ఇక ఫామ్ హౌస్ నుంచి వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ప్రజల కాడికి వచ్చి ఏం మాట్లాడతాడు అసలు? ఒకవేళ మరైతే కాళేశ్వరం అవినీతి పైన కేసీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? 100% అవినీతి చేసిండు. 100% వాళ్ళు 1,00,00,000 స్కామ్ కూడా చేసిండు. ఏదో 80,000 పుస్తకాలు చదివి కాళేశ్వరము ఆ ఇంజనీర్లు కూడా వాళ్ళ సలహాలు తీసుకోకుండా ఈయన తెలివితోనే ఈయన ఓవర్ కాన్ఫిడెంట్తోనే కట్టిండు కదా కేసీఆర్ అన్న దద్దమ్మగాడు. ఆ దద్దమ్మనే ఈరోజు ఈ అవినీతి చేసిందని చెప్పి తెలంగాణ ప్రజలకు గంటా బజాయించినట్టు స్పష్టంగా తెలుసు. ఆ అవినీతి ఏందో, కుంభకోణాలు ఏందో త్వరలో బయట పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి ఉంది, ఆ పట్టుదల ఉంది. కల్వకుట్ల కుటుంబం ఒక కేసీఆర్నే కాదు, అందులో ఉన్న హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి కూడా విచారణ పోయాడు. వీళ్ళందరూ తొక్క తీసి నార వలిసినట్టు ఎండగడతా అని చెప్పి మా ప్రభుత్వం. ఒకవేళ అదే అరెస్ట్ చేస్తే కేసీఆర్ ని సానుభూతి పెరుగుతుందంటారా? ఎందుకు సానుభూతి పెరుగుతుంది మీరు చెప్పండి? కేసీఆర్ను వద్దనే సీతు నుంచే ప్రజలు ఆడ పక్కదారిలో పట్టించారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని సానుభూతి క్రియేట్ అవుతుంది కేసీఆర్ మీద? మీరు చెప్పండి. అసలు సానుభూతి ఎందుకు క్రియేట్ అవుతుంది? ప్రజలు వద్దనుకునే 10 ఏళ్ల పాలన నీది వద్దురా నాయన అనుకొని నీ పాలన బాగాలేకనే నీది ఫామ్ హౌస్ పాలన అని చెప్పి ప్రజలు తన్ని పడేసారు. ఈరోజు ప్రజా పాలన కోరుకుంటారు ప్రజలు. మరి బీజేపీకి రాహుల్ గాంధీ భయం పట్టిందంటారా? 100% పట్టింది. అధికారంలో ఈ 3 ఏళ్ళే ఏం చేసిన వాళ్ళు ఈ 3 ఏళ్ల తర్వాత ఇక మళ్ళీ బీజేపీ జెండా అనేది కనుమరుగైపోతుంది యావత్ భారతదేశంలో. ఆల్రెడీ ప్రజలు మొత్తం నిర్ణయించుకోరు, కాంగ్రెస్ వైపే చూస్తారు. రాహుల్ గాంధీ కూడా ఈ ఓట్ చోరీ నినాదంతో ముందుకు పోతాడు. ఇంకా యాత్రలు ముందు ఈ 3 సంవత్సరాలు కూడా చాలా ముందు చేస్తాడు. దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఓకే. మరైతే ఇప్పుడు కేటీఆర్ రప్ప రప్ప అంటూ ఫ్లెక్సీలు అయితే ఎక్కడ పడితే అక్కడ తగిలిస్తున్నారు. సో దానికి మీరు ఎలా చూస్తారు? కేటీఆర్ రప్ప ఫ్లెక్సీలు వేసుకుంటే ఒకటి ప్రజలు చూస్తారు. కేటీఆర్ రప్ప ఫ్లెక్సీలు వేసుకుంటే ప్రజలు అనుకుంటారు తుప్పు ఉంచుదామని అనుకుంటారు. ఆ తుప్పు ఉంచారు కాబట్టి ఈరోజు కేటీఆర్ ఏ ముఖం పెట్టుకోకుండా బయటికి వెళ్తలేడు. రప్ప దేనికి రప్ప ఏం చేశాడు? ఆల్రెడీ తుప్పు అనేది ఉంచారు ముఖం మీద కేటీఆర్ని. ఇంకా అధికారం కోల్పోయి ఇంకా రప్ప వస్తాం మేము ఇవన్నీ కలలు బాన్ చేసుకొని కేటీఆర్ మంచిగా ఉంటే బాగుంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.